కృష్ణా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం రసాభసగా మారింది. యూరియా కొరతపై స్పష్టతనివ్వాలని జడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఎలాంటి కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారిని సమాధానం ఇవ్వడం పట్ల సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. యూరియా కొరతపై అబద్ధాలు చెబుతున్నారంటూ వేదికను ముట్టడించారు. జడ్పీటీసీ సభ్యుల ఆందోళనతో సమావేశ మందిరంలోకి భారీగా పోలీసులు వచ్చారు. దీంతో ఇంతమంది పోలీసులను ఎందుకు మోహరించారంటూ కలెక్టర్ను నిలదీశారు సభ్యులు. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అశోక్ని అడిగి తెలుసుకుందాం. అశోక్, యూరియా కష్టాలు లేవంటూ, యూరియా కొరత లేదంటూ మాట్లాడటం అధికారులకు అసలు ఎలా నోరొచ్చిందనే క్వశ్చన్ వస్తోంది. సో చూస్తున్నాం మనం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాలో కూడా ఎరువుల కొరతతో రైతులు పడిగాపులు పడుతున్న సిచ్యువేషన్. సో మొత్తానికి ఏం జరిగింది ఇక్కడ అప్డేట్ చెప్పండి. అంత పెద్ద మొత్తంలో అంత భారీ ఎత్తున పోలీసులు ఎందుకు మోహరించాల్సి వచ్చింది? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? ప్రస్తుతానికి ఈ రోజు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి జడ్పీ సర్వసభ్య సమావేశం మచిలీపట్నం వేదిక జరుగుతుంది. అయితే ఈ సర్వసభ్య సమావేశంలో జడ్పీటీసీలు ప్రధానంగా ముఖ్యంగా కృష్ణా జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఏదైతే ఉందో యూరియా కష్టాల మీద నిలదీశారు అధికారులను. యూరియా అసలు సమస్య ఉందా లేదా, కొరత ఉందా లేదా అనేది దాని మీద స్పష్టత ఇవ్వాలని కోరారు. అయితే దీనికి జిల్లా వ్యవసాయ అధికారి మాత్రం చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. అసలు యూరియా కొరతే లేదంటూ కూడా ఆమె సమాధానం చెప్పారు. ఈ సమాధానం ఖచ్చితంగా రైతులను అవమానించినట్టుగానే జడ్పీ సభ్యులు ఎవరైతే ఆ సమావేశంలో పాల్గొన్న జడ్పీటీసీలు ఉన్నారో వారంతా భావించారు. ఎందుకంటే ఈ రోజు కూడా కృష్ణా జిల్లాలో ఎక్కడ చూసినా సరే కూడా రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సహకార సంఘాల వద్ద పడిగాపులు పడుతున్న పరిస్థితి. అయితే ఇంత దారుణమైన పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంటే అధికారులు, అందులో ముఖ్యంగా వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారి ఇంత నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం, అసలు కనీసం యూరియా కొరత అనేది లేదంటూ కూడా వారు చెప్పడం పైన సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి సంబంధించిన వేదికను ముట్టడించారు. మీరు ఎవరైతే వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారో ఆమె చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలంటూ కూడా సభ్యులు డిమాండ్ చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో సమావేశ మందిరంలోకి పోలీసులు వచ్చారు. దీంతో సభ్యులంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ను కూడా నిలదీశారు. సమావేశం జరుగుతున్నప్పుడు ఇంతమంది పోలీసులు సమావేశంలోకి రావాల్సిన అవసరం ఏముందంటూ కూడా నిలదీసిన పరిస్థితి. దీంతో ఒకసారిగా ఆ సమావేశంలో గందరగోళం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా అటు ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇటు ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు కావచ్చు, రైతుల కష్టాల మీద కావచ్చు, ప్రజల సమస్యల మీద ఇదే తరహాలో సభలో వ్యవహరించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపించింది. ఓకే అశోక్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.